హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఐఏఎస్ క్వార్టర్స్లో ఉంటున్న వినయ్ రంజన్ రే భార్య దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం విగతజీవిగా పడి ఉన్న రంజన్ రే భార్యను చూసి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న జూబ్లీ హిల్స్ పోలీసులు విచారణ చేపట్టారు. అయితే రంజన్ రే భార్యను పని మనిషే హత్య చేసినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. చోరీ ఉద్దేశంతోనే ఈ హత్య జరిగిందా లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలాన్ని సిటీ సిపి సజ్జనార్ పరిశీలించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరి వైఫ్ని దారుణంగా నేపాలీ ఇంట్లో పనిచేస్తా వచ్చి నమ్మకంగా ఉండి దారుణంగా హత్య చేయడం జరిగింది. దీన్ని ప్రభుత్వం తప్పకుండా తీవ్రంగా పరిగణిస్తుంది. హంతకులని ఎక్కడ పోయినా తప్పకుండా పట్టుకొని తెలంగాణ ప్రభుత్వం దాన్ని శిక్షిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఈరోజు భారతదేశంలో నంబర్ 1 పోలీస్గా గుర్తింపబడినటువంటి మరి తెలంగాణ పోలీసులు వాళ్ళని తప్పకుండా ఛేదించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా త్వరలోనే పట్టుకొని ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. మరి ఇది చాలా శోచనీయమైనటువంటి సంఘటన. మరి చనిపోయినటువంటి వారికి మరి వైఫ్ని దారుణంగా నేపాలీ ఇంట్లో పనిచేస్తా వచ్చి నమ్మకంగా ఉండి సమాచారం అందుకున్న వెంటనే వెస్ట్ జోన్ డీసీపీ సహా ఉన్నత అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం మరియు డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇంట్లోనే భద్రత మధ్య ఈ స్థాయిలో హత్య జరగటం నగరవాసులను ఆందోళనకు గురి చేస్తోంది. హత్యకు గల పూర్తి కారణాలు, నిందితుడి వివరాలు పోలీసులకు అధికార ప్రకటన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. వికాస్, హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. జూబ్లీ హిల్స్ ప్రశాంత్ నగర్ లో దారుణ హత్య జరిగింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య హత్యకు గురయ్యారు. ఐపీఎస్ భార్యను పని మనిషి చంపేసినట్లయితే పోలీసులు నిర్ధారించారు. హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ హత్యకు పాల్పడింది నేపాలీ గ్యాంగ్ అని పోలీసులు ప్రాథమికంగా అయితే భావిస్తున్నారు. అయితే హత్యకు గల కారణాలు ఏదైతే హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఉన్నత పోలీస్ అధికారులు అయితే ఇప్పటికే నివాసానికి అయితే చేరుకోవడం జరిగింది. అయితే హత్యకు ఏదైతే జరిగినటువంటి కారణాలు వెలికి తీసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లనే అసలు హత్యకు పాల్పడినటువంటి నేపాలీ గ్యాంగ్ అసలు ఏ విధంగా అసలు వాళ్ళు ఎందుకు హత్యకు పాల్పడ్డారు అనే విషయాలను అయితే వెలికి తీసే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఒక ఐపీఎస్ చెందినటువంటి ఇంట్లోనే ఈ దారుణం జరగడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా అయితే మారింది. మనం పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే ఏదైతే విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే గురించి మరికొన్ని కీలక విషయాలు అయితే మనం తెలుసుకున్నట్లయితే వినయ్ రంజన్ రే దాదాపు 1986 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన దాదాపు 33 ఏళ్ల పాటు పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో అయితే పనిచేయడం జరిగింది. ఆయన కెరియర్ లో వెస్ట్ గోదావరి జిల్లా ఎస్పీగా మరియు ఆంధ్రప్రదేశ్ లోని గ్రేఅవుట్స్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. 2010లో ఐజీగా ట్రైనింగ్ బాధ్యతలు చేపట్టారు. 2016లో ఆయనకు డీజీపీ స్థాయికి పదోన్నతి లభించింది. ఆ తర్వాత ఏదైతే డీజీ జైళ్ల శాఖగా కూడా పనిచేసి పదవీ విరమణ పొందారో అనంతరము వారు ఏదైతే జూబ్లీ హిల్స్ లో నివాసం ఉంటున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఈ ఘటన అయితే చోటు చేసుకోవడం ఒక సంచలనం అయితే మారింది. మరికొన్ని విషయాలు వినయ్ రంజన్ రే గురించి మనం చూసుకున్నట్లయితే తను పనిచేసినటువంటి సందర్భంలో నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసినప్పుడు ఆయన ఎదురుకాల్పుల కంటే ప్రజలతో మమేకవ్వడం మరియు గ్రామాల్లో పర్యటించి వారి ఆలోచన ధోరణిని మార్చడం ద్వారా నక్సలైట్లకు స్థానిక మద్దతు తగ్గించే వ్యూహాన్ని కూడా అనుసరించారు. అలానే ఆయన కీలకంగా పోలీసు శాఖలో కీలక హోదాలో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఐపీఎస్ కు సంబంధించినటువంటి ఇంట్లోనే దారుణ హత్య జరగడం పైన కొంత అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. దాదాపు ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ఉన్నత పోలీస్ అధికారులు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక
మరి నేపాల్ గ్యాంగ్ ఎందుకు హత్యకు పాల్పడింది అనే అంశాలను అయితే వెలికి తీసే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. దాదాపు చూసుకుంటే ఇప్పటికే ఆయన సేవలు మనం ఒకసారి చూసుకున్నట్లే దాదాపు ఆయన సేవలకు గుర్తింపుగా కూడా 2003లో ఇండియన్ పోలీస్ మెడల్, IPM మరియు 2012లో ప్రెసిడెంట్ మెడల్, PPM కూడా తను అందుకోవడం జరిగింది. ఆయన సెప్టెంబర్ 20, 2019లో జన్మించడం జరిగింది. అయితే అనేక హోదాలలో పనిచేసినప్పటికీ ఒక విశ్రాంత IPS అధికారి ఇంట్లోనే తనకు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పైన హైదరాబాద్ లో ఒక కలకలం అయితే రేపుతా ఉన్నది. వినయ్ రంజన్ రే భార్య సునీత దాదాపు 65 సంవత్సరాలు ఉంటది. ఈ రోజు తన నివాసంలో ఉంటున్నటువంటి సందర్భంలో రాత్రి హత్య జరిగినట్లుగా అయితే తెలుస్తా ఉన్నది. పోలీసులు మరిన్ని వివరాలు సేకరించే పనిలో అయితే ఉన్నారు. మరి ఎందుకు హత్య జరిగింది, అసలు ఏమేమి కారణాలు ఉన్నాయి అనే విషయాలైతే మరి ఉన్నతాధికారులు వెలికి తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. వికాస్.